చూడండి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన చేశారు. 30వ తేదీన 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తారట. 30th బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ కూడా జమ అవుతుంది. ఏది సన్నొడ్లు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిచ్చిన వాళ్ళకి బోనస్ 500 రూపాయలు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా. కోహెడ వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన. రుణమాఫీ అమలు కోసం ఎదురు చూస్తున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 4 లక్షల మంది రైతులకు సంబంధించిన మాఫీని మహబూబ్ నగర్ వేదికగా శనివారం జరిగే రైతు పండగ కార్యక్రమంలో అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే సన్న రకం ధాన్యానికి సంబంధించి రైతులకు ఇస్తామన్న 500 బోనస్ కూడా అదే రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఫసల్ బీమా యోజన ఒక పథకం ఉన్నది. కేసీఆర్ గతంలో దీన్ని తీసి అవతల వాడేసిండు. ఇది అవసరం లేదు, మాకు ఇది పనికిరాదని. పోనీ ఆయన ఏమన్నా బీమా పథకం పెట్టినంటే అది కూడా లేదు. పంట నష్టపోయిన రైతులకు 10,000 ఇస్తాం, 15,000 ఇస్తామని ప్రకటించి పక్కన పడేసిండు. ఒక్క రూపాయి, ఒక్క పైసా ఇచ్చింది లేదు. అందుకే వరదల కారణంగానో వర్షాల కారణంగానో రకరకాల కారణాల చేత పంట నష్టపోయిన రైతులకి ఈ బీమా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అది బాధ్యత. మరి వీళ్ళు ఎంతవరకు చేస్తారన్నది చూడాలి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాద్నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించాం. మహబూబ్ నగర్ వేదికగా 3 రోజుల పాటు జరిగే రైతు పండగ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు చేపట్టబోతున్న రైతు రుణమాఫీ బోనస్ జమ అంశాలను వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో సీఎం ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో 2,000 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ మార్కెట్ నిర్మించబోతున్నాం. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే ధాన్యానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నది. సన్నబియ్యం ఎగుమతి చేయాలని మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు కోరుతున్నాయి. రైతు పండగ కార్యక్రమం ద్వారా ఆధునిక సేద్యం పైన రైతులకు అవగాహన కల్పిస్తాం. గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు 50,000 కోట్లు బాకీ పడగా అందులో 12,000 కోట్లను మా ప్రభుత్వమే తీర్చింది. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా తీరుస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కీలక పత్రాలు మాయమైనవి. ఎత్తుకపోయారు దొంగలు. ఆ గొర్రెల స్కామ్లో ఎట్లాగైతే ఎత్తుకపోయారో ఇవి కూడా ఎత్తుకపోయారు. మీరు చెప్పింది బాగానే ఉంది, చేసి చూపించండి. వాటి రిజల్ట్ ఏమైనా బయటకు వస్తే ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. సరే, కొంత ఆలస్యం, ఇప్పుడు రైతు బంధు కొంత ఆలస్యం జరిగింది. ప్రజలు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి మాకు రైతు బంధు వేయలేదని ఏమైనా గొడవ చేస్తున్నారా? లేదే. మీరు ఏమున్నా వాస్తవాలు ప్రజలకు చెప్పాలా. ప్రభుత్వం ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంది, సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు భావిస్తే మిమ్మల్ని ఏమనరు. మీరు అన్ని దొంగ పనులు చేసుకుంటా కాలయాపన చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. సో ఇది నిన్న రైతులకు సంబంధించిన ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది.